రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో విలేజ్ నర్సరీలను ఏర్పాటు చేశామని కొండపాక మండల ఎంపీడీఓ రామరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని గ్రామ నర్సరీని తనిఖీ చేశారు. వచ్చే జూన్ మాసం నాటికల్లా అన్ని గ్రామాల నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ప్రతి సంవత్సరం నర్సరీలో గ్రామానికి సరిపడా మొక్కల పెంపకం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజల కోరిక మేరకు పూలు, పండ్ల మొక్కలను నర్సరీలో ఎక్కువగా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నర్సరీలలో పెంచుతున్న మొక్కలను రసాయన ఎరువులను పిచికారీ చేయకుండా కంపోస్ట్ ఎరువులు, జీవామృతంను వినియోగించాలని ఈ సందర్భంగా ఎంపీడీఓ అధికారులకు సూచించారు. కొండపాక మండలం మన ఉపాధి హామీ ఎంజీఎన్ఆర్ఏ నరేగా కింద మనము నర్సరీలను స్థాపించాము. మన మండలంలో 24 గ్రామ పంచాయతీలు యందు 24 నర్సరీలు పెట్టినాము. ఈ 24 నర్సరీలు కూడా ఇప్పటికి 2 సార్లు సీడ్స్ మేము బిడ్లింగ్ చేసినాము. ఈ సీడ్స్ సరిగా రానందువలన వాటిని గ్రేడింగ్, షిఫ్టింగ్ చేసుకుంటూ ఈ నర్సరీల యందు మనకు పూర్తి శాతం 100% మొక్కలు పెరగాలి. ఈ మొక్కలను మనం మళ్ళీ నాటుటకు జూన్, జూలైలో వర్షాలు పడగానే నాటుటకు ఏపుగా ఒక మినిమం 2 మీటర్ల ఎత్తు పెరగవలసి ఉన్నది. ఇప్పుడు మనకు ఇప్పుడిప్పుడు కొద్దిగా ఇదవుతున్నాయి. దీనికి ఒకటి మేము జీవామృతం తయారు చేసి జీవామృతాన్ని కూడా స్ప్రే చేస్తే కొద్దిగా ఏపుగా వస్తుంది. అది కూడా త్వరలో జీవామృతం తయారు చేసి ఈ నర్సరీలపై పిచికారీ చేయమని పంచాయతీ కార్యదర్శులకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు దిశానిర్దేశం రోజువారీగా ఇస్తూ మేము ఈ నర్సరీలను తనిఖీ చేస్తున్నాము.